హలో అందరికీ. సింపుల్ ప్రాసెస్‌లో చేపల పులుసు ఎలా చేయాలో చూసేయండి. అయితే ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో జీలకర్ర, మెంతులు వేయించుకోవాలి. ఇది అక్క స్టైల్‌లో చేసిన చేపల పులుసు అండి. నా స్టైల్ వేరేలాగా ఉంటుంది. జీలకర్ర, మెంతులు ఫ్రై చేసుకున్న తర్వాత అదే పాన్‌లో ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆనియన్ వేయించుకోవాలి. అది కొంచెం రెడ్‌గా అయిన తర్వాత జీలకర్ర, మెంతులు, వేయించుకున్న ఉల్లిపాయలు, అందులోకి తెల్లగడ్డలు, ఇంకా కొంచెం మసాలా వేసి పట్టిందండి. తర్వాత అదే గిన్నెలో మళ్ళీ ఆయిల్ వేసుకొని, మసాలా దినుసులు వేసుకొని, మన బగారాకు వేసుకుంది. తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకుంది. తర్వాత ఏదైతే వేయించుకుందో అదంతా దాంట్లో వేసి పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గనిచ్చిందండి. పచ్చివాసన పోతేనే బావుంటుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, మీకు తగినంత పసుపు వేసుకోండి. అది కూడా బాగా అయిన తర్వాత చింతపండు రసం గుజ్జును అందులో వేసుకోండి. ఆ తర్వాత మీకు తగినంత కారము, ఉప్పు, ధనియాల పొడి అండ్ ఇంకా కొబ్బరి పొడి ఇంతకుముందుకు రుబ్బేటప్పుడు వేసిందండి అందులోనే. అండ్ తర్వాత చేపలు బాగా మసలనివ్వండి ఫస్ట్ అది. తర్వాత మసిలిన తర్వాత ఏవైతే చేపలు ఉన్నాయో ఆ చేపలను నీట్‌గా వాష్ చేసుకున్న చేపలని అందులో వేయాలి. వేసిన తర్వాత బాగా మగ్గనివ్వండి. బాగా అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనము ఆ వాటర్‌ని అదంతా మనము మసలనిచ్చాం కదా! సో, అందుకనేసి తొందరగానే ఉడికిపోతాయి చేపలనేటివి. తొందరగా సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఆ ఉడికిన చేపలని లాస్ట్‌కి ఒక 5 మినిట్స్ అట్లాగే వదిలేయండి. తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని ఫినిష్ చేయండి. చాలా అంటే చాలా యమ్మీ యమ్మీ చేపల పులుసు రెడీ అండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఇంకా మీరెవరైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.